అందరికీ శుభోదయం. ఎలా ఉన్నారు? సంక్రాంతికి ఇంట్లో పనసకాయ బిర్యానీ, మష్రూమ్ కర్రీ చేసుకున్నాం అనమాట. నా పండగ సిరీస్‌లో ఈ వంటకం పోస్ట్ చేయడం మాత్రమే మిగిలిపోయింది. చూసేయండి మరి. ఎప్పట్లానే ఈ వంట చేసే టైంలో మీకొక చిన్న కథ చెప్తాను. కాలేజ్‌లో ఉన్నప్పుడు ల్యాబ్ ఎగ్జామ్స్ అవుతాయి కదా! మా యూనివర్సిటీకి ల్యాబ్ ఎక్స్టర్నల్స్ వేరే కాలేజ్ నుంచి వచ్చేవాళ్ళు. యమ స్ట్రిక్ట్ అనమాట. ఆ విషయం క్లాస్‌లో తెలిసి అందరూ డిస్కస్ చేసుకున్నారు. అప్పట్లో నేను క్లాస్ సీఆర్‌ని. నెక్స్ట్ డే మార్నింగ్ ల్యాబ్ ఎగ్జామ్ అనగా ముందు రోజు సాయంత్రం క్లాస్‌మేట్ ఒక అమ్మాయి కాల్ చేసి నన్నడిగింది. ల్యాబ్ ఎక్స్టర్నల్ ఎక్కడి నుంచి వస్తున్నారో తెలుసా? చాలా స్ట్రిక్ట్ అని వింటున్నాను అని. నేనేమో నాకదంతా తెలీదు ఎవరొస్తున్నారో, అయినా స్ట్రిక్ట్ అయితే ఏముంది అనంటే తనేమో, "ఆహా! అలాగా? నీ ఎగ్జామ్ ఉండిపోతే నీకు తెలుస్తుంది" అన్నది. జస్ట్ టు మెన్షన్ ఆ అమ్మాయి చాలా బాగా చదువుతుంది. ఎందుకిలా మాట్లాడుతుందో అనుకున్నా. మీరు నమ్మరు నిజంగానే నా ల్యాబ్ ఎగ్జామ్ ఉండిపోయింది. తర్వాత సంవత్సరం రాసుకొని పాస్ అయ్యాననమాట. అంటే కొంతమంది ఏం నోరేసుకొని అంటారో తెలీదు గానీ, దండం అనుకున్నాననమాట ఆ సిట్యుయేషన్ తర్వాత. అప్పటినుంచి చాలా దూరంగా ఉంటాను ఆ అమ్మాయికి. సో, కాలేజ్ పిల్లలు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే ప్రతి క్లాస్‌లోని ఇలాంటోళ్ళు ఉంటారు. వీలైనంత దూరంగా ఉండండి వాళ్ళకి. ఇంకా మన బిర్యానీ అండ్ కర్రీ విషయానికొస్తే వెరీ సింపుల్. చూపించింది యాజ్ ఇట్ ఈజ్ చేసేయండి. అద్దిరిపోతుంది. మీరు గూడా ట్రై చేయండి. ఏమైనా సందేహాలుంటే కామెంట్ ఆర్ డీఎం చేయండి. తర్వాత రీల్‌లో ఇంకొక చిన్న కథతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఇక సెలవు.